దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. అందరు బాగున్నారా? దేవునికి స్తోత్రం. మరి అందరు బాగున్న వేళలో అయితే దేవుని మహిమ పరుచుకుందామండి. దేవుడు లేఖనాల ద్వారా మనతో మాట్లాడుచున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అని ఏ హృదయం అయితే విశ్వసిస్తుందో ఆ హృదయంలో దేవుడు వాక్యం పనిచేయబడుతుందని లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడండి. మేము ఎన్నో వాక్యాలు ఎన్నో ఈడోలు చేస్తున్నాం. ఎందుకంటే మీ కుటుంబాలు దీవించబడాలి, మీ కుటుంబాలు దేవుడి సన్నిధిలో కట్టబడాలన్న ఆలోచనతో, దేవుడిచ్చిన ప్రేరేపణతో ఎన్నో వాక్యాలు మీ మధ్యలోకి తీసుకొస్తున్నప్పుడు అవన్నీ కూడా చూడండి, మీరు బలపరచబడును గాక అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. చూడండి, ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడండి? తేజో నక్షత్రమా, ఏకువ చుక్క అని చెప్పేసి దేవుడు మరి మాట్లాడుచున్నాడండి. ఆ ఏకువ చుక్క ఎవరు, తేజో నక్షత్రము ఎవరు అన్నది మనము లేఖనాల ద్వారా తెలుసుకోవాలనుకుంటే చూడండి, దేవుడు మాట్లాడుచున్నాడు. మరి దూతలలో ప్రధాన దూత, దేవుడు ఇష్టపడుతున్న దూతని మరి ఆ గొప్ప పేరు పెట్టి దేవుడు మాట్లాడుచున్నాడండి. మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడుచున్నారు దేవుడు? చూడండి, ఆ విధంగా ఎందుకు మాట్లాడుచున్నాడంటే తన హృదయంలో ఏమనుకున్నాడంటే దేవాతి దేవుని సింహాసనం మీద నేను కూర్చుండాలా, ఆ స్థలంలో నేను కూర్చుండాలా అని చెప్పేసి తను గర్వించి ఆ సింహాసనం నేను ఆక్రమించుకోవాలన్న ఆలోచనతో తన హృదయంలో అనుకున్నప్పుడు దేవుడు ఆ మాట్లాడుచున్నట్లు మరి లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడండి. దేవుడు మనల్ని కూడా దీవిస్తున్న సమయంలో, దేవుడు మనల్ని హెచ్చిస్తున్న సమయంలో, దేవుడు బలపరుస్తున్న సమయంలో మనము కూడా ఏం చేస్తామంటే ఒక సందర్భాన్ని బట్టి మనం గర్వించే విధంగా ఉంటున్నామేమో, దేవుడిని మర్చిపోయే విధంగా ఉంటున్నామేమో, దేవుడిని మహిమపరిచే వారిగా ఉండలేకపోతున్నామేమో. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నేను గొప్ప స్థితిలో ఉంచాలని, గొప్పగా ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ పాత జీవితంలోనే, రోత బురదలోనే మనం ఉండాలని ఆశపడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. ఆ లేఖనాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు, నాతో మాట్లాడుచున్నాడు. ఏకువ చుక్క అంటున్నాడండి దేవుడు. చూడండి, మరి చుక్క ఎక్కడ ఉంటుందండి? ఆకాశంలో ఉంటుంది. ఆ చుక్కను చూసిన వారందరూ కూడా ఏం చేస్తారు? సంతోషిస్తారు. ఎంత చక్కగా ఉంది చుక్క అని చెప్పేసి ఆ చుక్కను చూసి మరి దేవుణ్ణి మహిమపరుస్తూ సంతోషిస్తారు. నిన్ను చూచిన వారు కూడా దేవుని మహిమపరచబడాలండి. నిన్ను చూచిన వారు కూడా, నీ కుటుంబాన్ని చూచిన వారు కూడా ఏం చేయాలంటే నిన్ను పట్టి దేవుడికి మహిమకరంగా రావాలి, కానీ నిన్ను పట్టి దేవుడికి అవమాన విధముగా ఎప్పుడు ఉండకూడదండి. మరి ఆ దేవదూతతో దేవుడు మాట్లాడుచున్నప్పుడు, ఆ లేఖనాలు మనతోనే మాట్లాడుచున్నాయని మనము తలొంచినప్పుడు దేవుడు మనతోనే డైరెక్టర్ మాట్లాడుచున్నాడండి. నీ జీవితం ఏ విధముగా ఉన్నది, నీ జీవితం ఏ విధంగా కట్టుకుంటున్నావు, నీ జీవితం ఈ లోకంలో ఏ విధంగా పతనము చేసుకుంటున్నావు అన్న విధముగా దేవుడు మనతో మాట్లాడుచుంటే మనం చేస్తున్న తప్పుదమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలండి. ఏ సందర్భాన్ని బట్టి మనం తప్పు చేస్తున్నామా, ఏ సందర్భాన్ని బట్టి దేవుణ్ణి మనం మహిమపరచలేకపోతున్నామా, ఏ సందర్భాన్ని బట్టి దేవుణ్ణి విడిచి మనం తిరుగుతున్నామా అన్న ఆలోచన మనకు వెంటనే తట్టాలండి. చూడండి, మరి ఏదన్నా పాపము చేయాలంటే, దేవుడికి అవమాన విధంగా మనం జీవించాలంటే భయము కలగాలండి. ఎందుకంటే దేవుడు నిన్ను మహిమపరచుట కొరకు ఆయన ఇష్టపడుతున్నాడండి. దేవుడు ఆకాశంలో నక్షత్రములే నిన్ను ఉంచాలని చెప్పేసి ఆయన ఇష్టపడుచున్నప్పుడు ఆయన ఇష్టాన్ని మనం ఏం చేస్తున్నాం తెలుసా? అయిష్టంగా మనం మలుస్తున్నామండి. ఎందుకు మనకు ఆ జీవితము? దేనికండి ఆ జీవితం? ఎవరికి పనికి వస్తుంది ఆ జీవితము? ఎవరికి కూడా మరి పనికి రాదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఉపయోగపడే వ్యక్తివైతే అనేకులకు కూడా ఉపయోగించే వ్యక్తిగా నిన్ను బలపరుస్తానని దేవుడు చెప్తున్నాడండి. దేవుని చేతిలో మన బ్రతుకు పెడితే దేవుడు ఆశ్చర్యకార్యములు, బహుకార్యములు, నూతన కార్యములు చేస్తానని చెప్తున్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. ఏ విధంగా మనతో మాట్లాడుచున్నాడు, ఏ వాక్యముతో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు, ఆ వాక్యం నాతోనే మాట్లాడుచున్నాడు అని మనం తలొంచినప్పుడు దేవుడు వాక్యంతో మనతో డైరెక్టర్గా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడండి. ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బలర్పణలను నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను.
చూడండి, దేవుడు మనల్ని ఏ విధముగా ఉంచాలని ఇష్టపడుచున్నాడో చూడండి. ఆయన ఆలయమును త్రోసివేసెను అంటున్నాడు. మరి బలి అర్పణను కూడా మరి ఏం చేస్తున్నాం? విసర్జిస్తున్నాం. అంటే దేవునికి ఇచ్చే స్తుతి ఆరాధన కూడా మనం ఏం చేస్తున్నాము? విసర్జించే వారిగా ఉంటున్నాము. విసర్జించి మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుడు మాట్లాడుచున్నాడండి. ఆయన సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. మరి చూడండి, దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు, దేవుడి మాటకు మనం లోబడినప్పుడు దేవుడి సన్నిధికి మనం దూరం కామండి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి మనము దూరం కామండి. మన హృదయంలో దేవుని సన్నిధి కట్టుకుంటాము. దాన్ని త్రోసివేసే వారిగా మనం ఉండవండి. త్రోసివేసే వారిగా ఉంటుంటే దేవునికి విరోధంగానే మనం జీవిస్తున్నామన్నది ఒకసారి గమనించుకోవాలండి. మన హృదయంలో ఎవరున్నారన్నది తెలియపరచబడుతుంది. నువ్వు నిజముగా ఆలయాన్ని ప్రేమిస్తే, నీ హృదయంలో దేవుని మందిరము కట్టుకుంటే, దేవుణ్ణి విసర్జించకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను మహిమపరుస్తాను, ఘనపరుస్తాను అంటున్నాడు. ఆ లేఖనాల ద్వారా దేవుడు అదే మాట్లాడుచున్నాడండి. అద్భుత విధంగా దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు ఏ విధంగా ఆలోకిస్తున్నావు అన్నది ఒకసారి ఆయన గమనించుకుంటాడండి. చూడండి, మరి మత్తయి సువార్త 11వ అధ్యాయము 23వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళము వరకు దిగిపోదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. చూడండి, దేవుడు ఒక పట్టణంతో మాట్లాడుచున్నాడండి. కపెర్నహూమా అని చెప్పేసి పట్టణంతో మాట్లాడుచున్నాడు. నీ జీవితంలో లేదా నీ కుటుంబం జీవితంలో నేను చేసిన అద్భుతాలు మరొక మంది జీవితంలో, మరొకళ్ళ జీవితంలో నేను చేసి ఉంటే అది గొప్పగా వెంచబడునని చెప్పేసి దేవుడు లేఖనాల ద్వారా మారుస్తున్నాడండి. ఆ పట్టణంతో మాట్లాడుచున్నాడు. కపెర్నహూమా అని చెప్పేసి మాట్లాడుచున్నాడు. నీ యొక్క పట్టణంలో చేసిన కార్యములు, అద్భుతములు, ఆశ్చర్యములు మరి సొదొగొమోరాలో నేను చేసి ఉంటే అది గొప్పగా మరి దేవుడు ఉంచునని చెప్పేసి తెలియపరుస్తున్నాడండి. మరి ఏ విధముగా పట్టణాలతో దేవుడు మాట్లాడుచున్నాడు అంటే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఎందుకంటే ఆ పట్టణంలో మనం నివసిస్తున్నాం కాబట్టి. చూడండి, కపెర్నహూమా లాంటి పట్టణంలో మనం ఉన్నామేమో, మనం ఒకవేళ ఏం చేస్తున్నాం తెలుసా? మనం పాడైన జీవితంతో మనం ఉంటున్నామేమో. దేవుడు ఏం చేస్తున్నాడు? మనతో మాట్లాడుచున్నాడు. పట్టణం అనగా మనమండి. పట్టణంలో మనం నివాసం చేస్తున్నాం కాబట్టి దేవుడు మనతోనే మాట్లాడుచున్నాడు. నీ జీవితంలో చేసిన అద్భుతాలు, నీ జీవితంలో చేసిన కార్యములు, నీ జీవితంలో చేసిన బహుకార్యములు కూడా అనేక మంది జీవితాల్లో నేను చేస్తుంటే వారు నా సాక్షులుగా నిలబడదురేమో అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? కన్నీరు కారుస్తున్నాడండి. ఆయన ఏం చేస్తున్నాడు? బాధ కలిగి మరి ఆ మాట సెలవిస్తున్నాడండి. నీ జీవితంలో చేసిన అద్భుతమును నువ్వు ఎలా మర్చిపోయి ఉన్నావు అని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడండి. నిజంగా నువ్వు మర్చిపోయే దానిగా ఉంటున్నావా? మర్చిపోయే వాడిగా నువ్వు ఉంటున్నావా? దేవుడు నీ జీవితంలో అద్భుతము చేసి ఉంటే ఒకవేళ మర్చిపోయి నువ్వు తిరుగుతున్నావా? దేవుణ్ణి మహిమపరచలేక, దేవుణ్ణి ఘనపరచలేక, దేవుణ్ణి ఆరాధించలేక, మరి ఆ యొక్క ధనమును చూసి, ఆ విద్యను చూసి, ఆ అందమును చూసి మరి మోసపోతూ ఈ లోకంలో నువ్వు తిరుగుతున్నావా? లేదా దేవుణ్ణి నువ్వు మహిమపరిచే వారిగా ఉంటున్నావా అన్నది ఒక్కసారి ప్రశ్నించుకోవాలండి. మన హృదయానికి మనం ప్రశ్నించుకుంటే తెలిసిపోతుందండి మనం ఏ విధంగా ఉంటున్నాము, ఏ విధంగా జీవిస్తున్నాము అన్నది ఒక్కసారి మనం తెలుసుకుంటే చాలండి. దేవుడు అద్భుతం మన జీవితంలో చేస్తానంటున్నాడు. చూడండి, నువ్వు నిత్యమును కూడా పరలోక రాజ్యంలో ఉండాలి అంటే ఈ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు సరి చేసుకోవాలండి. ఈ వాక్యం నాతో మాట్లాడుచున్నదని మన జీవితాలు సరి చేసుకోవాలా? నాతోనే మాట్లాడుచున్నది నన్ను గాయపరుస్తున్నది అని అనుకుంటే అది తప్పిదం మనదేనండి. సరి చేసుకున్నట్టుకు వాక్యములతో దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు మన జీవితాలు సరి చేసుకోవాలని చెప్పేసి మరి దేవుడి పేరిట మీకు మనవి చేస్తున్నాండి. అదే యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. చూద్దాం. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును. చూడండి, మరి మొట్టమొదటిగా మరి చదువుకున్న వాక్యానికి మరి ఈ వాక్యానికి దేవుడు మాట్లాడుచున్నాడండి. ఆకాశంలో ఎక్కిపోదును అని చెప్పి చెప్తున్నాడండి. చూడండి, ఆకాశం అనగా అది దేవుని యొక్క సింహాసనం అయి ఉన్నదండి. ఆ సింహాసనం మీద ఎక్కిపోయేదును, నేను అక్కడ కూర్చుండదును అని ఆ దేవదూత గర్వించి ఉన్నది కాబట్టే దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడుచున్నాడండి. ఒకవేళ నీకు ఏదన్నా పనిలో దేవుడు అద్భుతపరిస్తే, ఆశ్చర్యమును పరిస్తే, ఆ పనిని వదిలేసి ఇంకో పని దగ్గరికి వెళ్తున్నావా? దేవుడు నీతో ఏదన్నా మాట్లాడి ఉంటే అది విడిచిపెట్టేసి ఇంకొక స్థలానికి వెళ్తున్నావా? ఏ విధముగా నువ్వు ఉంటున్నావు, ఏ విధముగా దేవుని మాట నువ్వు వింటున్నావు అన్నది ఒక్కసారి తెలుసుకోవాలండి. నిజముగా దేవుడు నీతో
నీతో మాట్లాడే స్థలంలో నువ్వు ఉంటే బహుగా ఆశీర్వదించబడతావు. ఒకవేళ నీకు దరిద్రం సంభవించవచ్చు, బాధ సంభవించవచ్చు, లేకపోతే నిందలు సంభవించవచ్చు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను చెప్పిన స్థలంలో నువ్వు నిలబడితే ఆశీర్వదించబడదు అని చెప్పేసి అంటున్నాడు. మరి ఆ దేవదూత గర్వించినట్లుగా నువ్వు గర్విస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పాతాళంలో కనగదొక్కుతానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. మరి ఆ యొక్క దేవదూత మరి గర్వించి ఉన్నదండి. చూడండి, ఆకాశముకు పైకి నేను ఎక్కిపోదును అని చెప్పేసి మరి చెప్తుందండి. చూడండి, ఆకాశం వైపుకి నేను ఎక్కిపోయి నక్షత్రములలో ప్రధాన నక్షత్రము నేను అని చెప్పేసి చెప్తుందండి. తనను తాను గర్వించుకుంటుంది, తనను తాను ఏం చేసుకుంటుంది? హెచ్చించుకుంటుంది. దేవదూతల కంటే నేను ఘనమైన దానని, దేవదూతల కంటే నేను బహుగా ఎంచబడిన దానను అని చెప్పేసి గర్విస్తుందండి. ఆ గర్వము దేనికి సాదృశ్యం అండి? నాశనానికి సాదృశ్యం అంటుంది. దేవుడు నీతో కూడా మాట్లాడుచున్నాడు. ఒకవేళ నువ్వు గర్విస్తున్నావా, అది నీకు నాశనమైన త్రోవకు నడిపిస్తుంది అని చెప్తున్నారు. నువ్వు ఒకవేళ తగ్గించబడుతున్నావా, దేవుడు హెచ్చిస్తానంటున్నాడు. మరి ఏ విధముగా నువ్వు ఉంటున్నావు? గర్వించే స్థానంలో ఉంటున్నావా, తగ్గించబడిన స్థానంలో ఉంటున్నావా? నువ్వు ఒకవేళ తగ్గించబడిన స్థానంలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అంచెలంచెలుగా నిన్ను హెచ్చిస్తానని చెప్తున్నాడండి. ఒకవేళ గర్వించిన స్థానంలో నువ్వు ఉంటే నీ జీవితం నాశనానికి వెళ్తుందని చెప్తున్నాడండి. దానిని ఎవరు బాగు చేయలేరని చెప్పేసి దేవుడు లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు. ఏ విధంగా నువ్వు ఉంటున్నావు, ఏ విధంగా నీ జీవితం నువ్వు కట్టుకుంటున్నావు? గర్వంతో నీ జీవితం కట్టుకుంటున్నావా? గర్వంతో నువ్వు నడుస్తున్నావా? గర్వము నీకు ముందు నడుస్తున్నదా? నువ్వు ఏ వైపు నడుస్తున్నావు అన్నది ఒకసారి తెలుసుకోవాలి. అది నువ్వు గర్విస్తే నాశనానికి వెళ్తావు. మరి చూడండి, నువ్వు తగ్గించబడినప్పుడు అన్ని స్థలంలో కూడా దేవుడు నిన్ను ఘనపరుస్తానంటున్నాడు. తగ్గింపు స్వభావం, తగ్గింపు జీవితం నీకుంటే అందరి దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకుంటావండి. నీ సంఘంలో, నీ సన్నిధిలో, చూడండి, నీ కుటుంబంలో, ఇరుగు పొరుగు వారి దగ్గర, సమాజంలో కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ నామాన్ని హెచ్చిస్తానని చెప్పేసి అంటున్నాడండి. ఎంతమంది అయితే తగ్గించుకునే స్వభావం కలిగి ఉంటారో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అద్భుత విధంగా, ఆశ్చర్యంగా నీ కుటుంబంలో చేస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడండి. ఒకవేళ మీ అత్తమామ దగ్గర నువ్వు తగ్గించుకొని ఉంటే అనేకులకి మీ అత్తమామ సాక్ష్యం ఏమి ఇస్తారు తెలుసా? నా కోడలు బంగారం, నా కోడలు మంచి స్వభావము కలిగినది అని చెప్పేసి చెప్తారండి. ఒకవేళ భర్త దగ్గర నువ్వు తగ్గించుకొని ఉంటే నా భార్య దొరుకుట నా అదృష్టం అని చెప్పేసి మరి భర్త చెప్తాడండి. ఒకవేళ తల్లిదండ్రుల దగ్గర విధేయత కలిగి ఉంటే నా బిడ్డ మా కుటుంబంలో గొప్ప విధేయత కలిగి ఉన్నది, గొప్ప లక్షణాలతో ఉన్నదని నీ కుటుంబం నిన్ను హెచ్చించే విధంగా దేవుడు చేస్తానన్నాడు. ఒకవేళ నువ్వు గర్విస్తే దీని జీవితం ఏంది ఈ విధంగా ఉంది అని చెప్పేసి తిట్టుకునేవారే కానీ నిన్ను పొగిడేవారంటూ ఎవరు లేరండి. నిన్ను పొగడాలి, నిన్ను ప్రేమగా చూసుకోవాలి, నిన్ను బలపరచబడాలి, నిన్ను మంచి మార్గంలోకి నడిపించాలి అంటే నువ్వు అదేం చేయాలా? తగ్గింపు స్వభావంతో అది పొందుకోవాలని చెప్పేసి మరి లేఖనాల ద్వారా దేవుడు తెలియపరుస్తున్నప్పుడు ఏ విధంగా నువ్వు ఉంటున్నావు అన్నది ఒక్కసారి గమనించుకోవాలండి. ఏ విధంగా దేవుడు మాట్లాడుచున్నాడండి, ఈ లేఖనాల ద్వారా మనం తెలుసుకోవాలండి. ఏ విధముగా నా జీవితం ఉంటుంది, ఏ విధముగా నా జీవితం ఉంటుంది. మరి ఆ యొక్క దేవదూతకి గొప్ప అధికారం దేవుడు ఇచ్చినప్పుడు దాని చేతులారా అది పాడు చేసుకుని ఉందా? ఒకవేళ గొప్ప స్థానంలో దేవుడు నాకు పెట్టినప్పుడు నా చేతులతో నా జీవితం నేను పాడు చేసుకొని ఉన్నానా అన్నది ఒక్కసారి మీరు వెనకకు తిరిగి చూస్తేనండి మీ సమస్తమును కూడా కనపడిపోతుంది. కాబట్టి మీరు ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలండి. దేవా, ఒకవేళ నేను తప్పిపోయే స్థలంలో ఉండి గర్వించే స్థలంలో ఉంటే నన్ను క్షమించయ్యా. అయ్యా, నీకు మాదిరికరముగా నీ బిడ్డగా తగ్గింపు స్వభావము కలిగి నేను ఉండాలి ప్రభువా. ఆ దేవదూత వల్ల గర్వించకూడదయ్యా అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ మనవలన్నీ కూడా ఆలకించి ఆయన గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు, మహత్కార్యములు చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. ఎంతో అద్భుత విధంగా దేవుడు నిన్ను నన్ను ఉంచుతానని చెప్తున్నాడు. దేవుడిని మనం అడగాలండి. అడిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సమస్తాన్ని కూడా ఆయన అనుగ్రహించి ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకవేళ ఒప్పుకునే స్వభావం మీకు ఉంటే ఈ ప్రార్థనలో పాల్గొనండి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అద్భుతంగా నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. మరి ప్రార్థన చేసుకుందాము. మహాగణుడ, పరిశుద్ధాత్ముడ, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అయా, దేవదూత గర్వించినట్లుగా ప్రభా, నీ స్థానం కోరుకున్నట్లుగా ప్రభా, ఒకవేళ నువ్వు ఆశీర్వదించిన స్థానంలో మేము ఉన్నప్పుడు ప్రభా, మేము గర్వించి ఆ ధనాన్ని, ఆస్తిని చూసి, ఆ పలుకుబడిని చూసి, ఆ పేరును చూసి, ఆ యొక్క చదువును చూసి, అందమును చూసి, ధనమును చూసి మేము గర్విస్తున్న వేళల ప్రభా, అది నాశనానికి తీసుకువెళ్ళనన్నావు తండ్రి. నీకు వందనాలు.
అయ్యా అయ్యా నాశనానికి మేము వెళ్ళకన్నా తండ్రి నీకు మాదిరికరంగా ఉండుటకు ప్రభా, అనేక కుటుంబాలలో మేము మాదిరికరంగా ఉండుటకు ప్రభా, మా కుటుంబాలన్నీ కూడా మంచి బిడ్డ ఈ బిడ్డ అని ప్రభా, అయ్యా నీ నామాన్ని బట్టి మమ్మల్ని నా తండ్రి పొగిడించబడుటకు ప్రభా, అయ్యా నీ నామాన్ని బట్టి మమ్మల్ని నా తండ్రి ఘనపరచబడుటకు ప్రభా, ఆ విధముగా మమ్మల్ని వేర్పాటు చేయమని ప్రార్థిస్తున్నా. ఘనకార్యములు, ఆశ్చర్యకార్యములు, మహత్కార్యములు చేయండి ప్రభా. ఇప్పటి వరకు ఎవరైనా గర్వించి నా తండ్రి వారు పాడైపోతున్న వేళల ప్రభా, వారి స్థితి వారు తెలుసుకొని నాయన నీ సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేసే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు తగ్గింపు స్వభావము కలిగిన ఆయన అయా బిడ్డలు దీవించబడని స్థలంలో ఉంటే ప్రభా, యేసు నామములో వారి కుటుంబాలు దీవించబడును గాక ప్రభా, యేసు నామములో వారి కుటుంబంలో అద్భుతములు, ఆశ్చర్యములు జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అయా వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డల్ని కూడా హెచ్చింపు చేయండి, బలపరచండి నాయన. యూట్యూబ్ పరిచర్లో నాయన ఎంతమంది అయితే వాక్యములు నా తండ్రి చూస్తున్నారో ఆ కుటుంబాలు బహుగా ఆశీర్వదించండి, బహుగా కట్టండి. యేసు నామములో కుటుంబంలో ఆశ్చర్యకార్యములు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఏలేమి ఏ కొరత వారి కుటుంబంలో లేకుండా ఆశ్చర్యకార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. అయా మంచిగా వివాహములు జరుగుటకు సహాయం దయచేయండి ప్రభా, అయా మంచిగా విద్య చదువుటకు సహాయం దయచేయండి ప్రభా, మంచి ఉద్యోగములు నా తండ్రి అనుగ్రహించండి నాయన. పేదరికం తొలగిపోనుగాక ప్రభా, దరిద్రత విడిచిపెట్టిపోనుగాక ప్రభా, సంతానం లేని వారికి దయచేయబడును గాక ప్రభా, వాహనాలు లేని బిడ్డలకు దయచేయబడును గాక ప్రభా, అయా ఉద్యోగములలో నా తండ్రి నాయన ప్రమోషన్లు వచ్చును గాక ప్రభా, కోర్టు సమస్యలు కొట్టివేయబడును గాక ప్రభా, ఆస్తి గొడవలు నా తండ్రి నాయన సద్ముని ప్రభా సమాధానం పడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఆశ్చర్యకార్యములు, బహుకార్యములు, నూతన కార్యములు ప్రతి ఒక్క కుటుంబంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వ్యర్థము కాక వారి హృదయంలో లిఖించబడి అది అంచెలంచెలుగా ఫలించుటకును సహాయం దయచేసి అభివృద్ధిగా ఆశ్చర్య మహిమ కార్యములు ప్రభా వారి జీవితంలో మీరొక్కరే జరిగించి మీరొక్కరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి.